ఇన్ని రోజులు భూమి మాదంటే మాది అని చెప్పుకున్న రైతులకు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక పిడుగులాంటి వార్తతో పాటు ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పింది. ఎందుకంటే ఈ రోజుల్లో భూమి అనేది చాలా వాల్యుబుల్ అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరు భూమి కోసం చెప్పుకుంటూ ఉన్నారు. గేట్లు చెడగొట్టుకుంటూ గేట్లు మావంటే మావి అని చాలా మంది రైతులు కొంతమంది అయితే చంపుతున్నారు కూడా. అయితే రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్ట్‌ను అయితే ప్రారంభించనుంది. ఈ మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా ప్రతి ఒక్క భూమి డిజిటల్ సర్వేలోకి అయితే వెళ్తుంది. దీని ద్వారా ప్రతి ఒక్కరి హద్దులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఈ టెక్నాలజీ యొక్క ప్రత్యేకత ఏంటి? దీనివల్ల ప్రయోజనాలు ఎలా ఉంటాయి? దీనివల్ల నష్టాలు ఏమైనా ఉన్నాయా? అనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు గనుక మన ఛానల్‌కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకు మీకు ఎక్కడ నచ్చినా కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అంతకన్నా ముందు మీరు ఇక్కడ కనిపిస్తున్న వెబ్‌సైట్‌ని ఒకసారి విజిట్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్దాం. మనలో చాలా మందికి తెలుసు ఇప్పటివరకు వెబ్ హ్యాండ్ భూ రికార్డుల డిజిటల్ అయినప్పటికీ రెవెన్యూ సర్వే రిజిస్ట్రేషన్ శాఖల మధ్య డేటా వేర్వేరుగా ఉండటం వల్ల కొన్నిసార్లు గందరగోళం వ్యత్యాసాలు వస్తుండేవి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా నేషనల్ ఇన్ఫర్మేటివ్ సెంటర్ మరియు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ సంయుక్తంగా హైపర్ లెడ్జర్ ఫ్యాబ్రిక్ అనే బ్లాక్ చైన్ టెక్నాలజీని అభివృద్ధి చేశాయి. దీనినే సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ సిస్టమ్ ద్వారా ప్రతి భూ పార్సెల్ కు ఒక యూనిట్ బ్లాక్ చైన్ గుర్తింపు లభిస్తుంది. అంటే ఇకపై భూమికి సంబంధించిన ప్రతి లావాదేవీ ట్యాంపర్ ప్రూఫ్ గా, అంటే ఎవరు మార్చడానికి వీలు లేకుండా శాశ్వతంగా రికార్డ్ అవుతుంది. ఏ అధికారి ఎక్కడ ఎప్పుడు మార్పు చేశారనే దానికి పక్కా డిజిటల్ రికార్డ్ ఉంటుంది. అయితే మొదటి దశలో సీఎం చంద్రబాబు నాయుడు గారు వర్చువల్ గా అయితే ప్రారంభించనున్నారు. తొలి విడతలో కర్నూలు, బాపట్ల, తూర్పు గోదావరి, చిత్తూరు, కృష్ణా, పార్వతీపురం, మన్యం, విజయనగరం జిల్లాల్లో ఎంపిక చేసిన 7 మండలాల్లో ఈ పైలట్ ప్రాజెక్టు అయితే అమలు కానుంది. మొత్తం 89 రీసర్వే గ్రామాలు, 1,30,000కి పైగా ల్యాండ్ పార్సెల్లు ఈ గ్రామాల కింద కవర్ అవుతాయి. ప్రాజెక్ట్ ఆటో మ్యూటేషన్, సబ్ డివిజన్, ఎక్స్టెంట్ కరెక్షన్ వంటి 8 కీలక సేవలను మరింత పారదర్శకంగా మారుతాయి. వ్యవసాయం, గనులు, విద్యుత్ శాఖలు కూడా ఈ డేటాను సులభంగా వాడుకోవచ్చు. మరి మీ ప్రాంతంలో ఈ బ్లాక్ చైన్ సేవలు ఎప్పుడొస్తాయని భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వెబ్‌సైట్‌ని విజిట్ చేయడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ.